రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనది వాస్తవం. రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనది, కానీ భారీ అవినీతి కూడా రెవెన్యూ శాఖలోనే జరుగుతుంది. అవినీతి అధికారులు కూడా వాళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖకు భారీ గండి పడుతుంది, అది కూడా తెలుసుకోవాలి. ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కానివద్దు. మీరు రెవెన్యూ అధికారులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు కదా, ప్రతి గ్రామాలలో ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఉన్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే మీరు చూడు, ఏ మండలాలు కోరి ఏ జిల్లాల కోరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా పోరు. ఈనాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్నాయి. ఈనాడు ఒకటే బిల్లు తీసుకొని ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో ఇళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు. ఒకసారి మీరు సర్వే చేయండి అధికారులతో, ఎన్ని ఇళ్ళు బయటపడతాయి, హౌస్ నెంబర్లు ఎట్లా వస్తున్నాయి, ఎన్ని చేలాలను కడుతున్నారు, ఎన్ని ఇళ్ళు కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి, ఏ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని ఎన్ని అంతస్తులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చేలాల కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. ఈ విధంగా మీరు సర్వే చేయబడితే మీకు ఏర్పడుతుంది. ఎట్లుంది రెవెన్యూ శాఖ, ఎట్లుంది ఇరిగేషన్ శాఖ, ఎట్లా పనిచేస్తుంది, అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలుస్తాయి.